మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో సోమన్న గారి లక్ష్మక్క జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమన్న గారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మక్క లేని లోటు బాధాకరంగా ఉందని, ప్రతి ఒక్క కార్యకర్తను ఉత్సాహపరిచి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి అడుగుపెట్టి కాంగ్రెస్ ను బలోపేతం చేసి ఉత్సాహపరిచిన లక్ష్మక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, శ్రీనివాస్ గుప్తా, రవీందర్ రెడ్డి, అశోక్, మండల అధ్యక్షుడు మల్లేశం అభిమానులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఒక విజయ సభ అటువంటి చేసుకుంటాం, కానీ ఇటువంటి చేసుకోవడం అనేది అది ఎవరి చేతిలో ఉన్నటువంటి పరిస్థితి కాదు, అది భగవంతుడు చేసినటువంటిది. ముఖ్యంగా స్టార్టింగ్ లోపల ఎంపీ ఎలక్షన్ నేను పోవడం జరిగింది. ఆ పీరియడ్నే సుల్తారెడ్డి టీఆర్ఎస్లో పోవడం జరిగింది. ఆ పరిస్థితులనే రాహుల్ గాంధీ సమక్షం లోపల లక్ష్మక్క కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడం అందరం సంతోషపడ్డాం. ఎందుకంటే సునీతగా పోయింది, లక్ష్మక్క వచ్చింది అనేది అప్పటి పరిస్థితి లోపల మాత్రం ఒక రకంగా ఉండదు అప్పటి పరిస్థితుల్లో. అయితే అది కాలక్రమేణా రావడంతో ఏమైందంటే ప్రతి గ్రామం లోపల తిరుగుతూ పార్టీని బలోపేతం చేయాలి, మనందరం కలవాలి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఖచ్చితంగా ముందుకు రావాలి, వాళ్ళందరినీ తీసుకొస్తా అని చెప్పేది ఉండే. అక్క ఆశయం ఒకటే ఉండేది. ఏది ఏమైనా సరే నేను నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, మాకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఏమిటైనా సరే దాని గురించి ఎక్కువ టెన్షన్ పడద్దు, దాని గురించి ఎక్కువ బాధపడద్దు. లక్ష్మీ రవీందర్ రెడ్డి గారు ఎంతో సమున్నత ఆశయంతో రావడమే కాదు, తను మరి నిరంతరం ప్రాణం ఉన్నంత వరకు కూడా గడవాక మరి ప్రజల్లోనే ఉండి ప్రతి గుండెలోనూ మరి తను గూడు కట్టుకొని ఉన్నారని చెప్పడంలో వచ్చేది నిరంతరం ఎప్పుడు చూసినా ఒక స్వచ్ఛమైన పువ్వు ఎలా ఉంటుందో తన నవ్వు అలా ఉంటుండే. నేను అనుకునేదాన్ని ఎంత అంటే తన మైండ్ అనేది తన నవ్వులో కనిపిస్తుండే. నాకు ఇంత స్వచ్ఛమైన నవ్వు అంటే ఎటువంటి వాళ్ళైనా తన నవ్వగానే పలకరించకుండా ఉండలేనంత పర్సనాలిటీ తన వ్యక్తిత్వం. నేను చాలా అనుకునేది, మాకు ఇంట్లో అన్ని పిల్లలకు చాలా చిన్నవాళ్ళు, తన ముందు ఉద్యమం గురించి ఇంత చిన్న పిల్లల్ని వదిలేసి కుటుంబ బాధ్యతను వదిలేసి నిరంతరం ఇప్పుడు సావిత్రి గారు చెప్పినట్టుగా మరి అర్ధరాత్రి వరకు కూడా మాకు ఇక్కడే నర్సాపూర్లో ఉంటుంది. అన్ని మండలాల నుంచి అక్క అనే ప్రేమతో ఇంతమంది రావడం అనేది చాలా బాధాకరము, ఒక రకంగా సంతోషము. ఎందుకంటే అక్క జయంతి జరుపుకోవడం అనేది నాకు ప్రతి సంవత్సరం బాధ కలిగిస్తున్న విషయం. వర్ధంతి రాని జయంతి రాని నా కుటుంబంలో నా కూతుళ్ళు, నా కుమారుడు, నాతో పాటు నా స్నేహితులు కానీ, నాతో పాటు నా అభిమానులు కానీ అందరూ కూడా ఈ జయంతి వస్తుందంటే ఒక రకమైన అంటే ఏదో అనిపిస్తుంది నాకు. ఈ జయంతి రావడం అనేది అది అక్క లేదు అనేది ఎప్పుడు అనిపిస్తుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మన నర్సాపూర్ ఆంజనేయులు గారు, అదే రకంగా అక్క సుహాసినక్క, అంటే ఇప్పుడు సుహాసినక్క చెప్పడంతో, ఎందుకంటే లక్ష్మి అందరి మనసులో ఎంతవరకు ఎంత ఉందనేది అంటే అక్క చెప్తుంటే నాకు నా మనసు అనేది అట్లా కనపడుతుంది. అంటే ప్రతి ఒక్కరి గుండెల్లో లక్ష్మక్క చిరస్థాయిగా నిలిచిపోయింది. అక్క ఏదో పదవులు అధిరోహించాలని చెప్పి ఏ రోజు చూడలేదు. గత 20 సంవత్సరాల నుంచి ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో నిరంతర పోరాటం చేస్తూ నిరంతరంగా అంటే అటు ఎండనక ఇక్కడ వాననక చల్లనగా కార్యక్రమాలలో తెలంగాణ రావాలనే ఉద్దేశంతో నిత్యం నేను లక్ష్మక్కకు తోడుగా ఉండి లక్ష్మక్క అనే ఇప్పుడు ప్రజల్లో ఉండేవాళ్ళం. అప్పుడు ఉన్న ఉద్యమకారులందరూ కూడా ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు, అందరూ కూడా మన మధ్యలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు అరే అన్న మనం ముందుకు పోదాం, తెలంగాణ తెచ్చుకోవాలి, తెలంగాణ రావాలనే ఉద్దేశంతోనే అందరం కూడా ఆ రోజు ముందుకు నడిచిన వ్యక్తులు. ఇది అన్నీ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అంటే తర్వాత కూడా మళ్ళీ దాంట్లో కూడా కష్టపడి అంటే టీఆర్ఎస్లో కూడా అంటే అప్పుడు బీఆర్ఎస్లో కూడా కష్టపడి అంటే పార్టీని ఇప్పుడు తీయొద్దు, మనం కష్టపడి ఆ సమయంలో కూడా ఏదో ఇంకా